అర్జున్ రెడ్డి, గీతా గోవిందం లాంటి సినిమాలతో స్టార్ స్టేటస్ ని పొందిన విజయ్ దేవరకొండ గత కొంతకాలంగా పరాజయాల్ని చవిచూస్తున్నాడు. దీంతో తన అప్కమింగ్ మూవీ కింగ్డమ్ పై విజయ్ దేవరకొండతో పాటు అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఇటీవలే రిలీజ్ అయిన ప్రచార చిత్రాలు చూస్తుంటే దేవరకొండ ఈసారి హిట్ అందుకోవడం ఖాయమనే టాక్ ఫిలిం సర్కిల్స్ లో వినబడుతుంది. జెర్సీ మూవీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న కింగ్డమ్ ని అగ్ర నిర్మాణ సంస్థ సితారా ఎంటర్టైన్మెంట్ అత్యంత భారీ వ్యయంతో నిర్మిస్తుండగా మే 30న వరల్డ్ వైడ్ గా విడుదల కానుంది. భాగ్యశ్రీ బొర్సే హీరోయిన్. విజయ్ దేవరకొండ రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో దక్షిణాది చిత్రరంగంతో పాటు బాలీవుడ్ చిత్రరంగం గురించి పలు కీలక వ్యాఖ్యలు చేశాడు. ఆయన మాట్లాడుతూ వరల్డ్ వైడ్గా దక్షిణాది చిత్ర పరిశ్రమ ఇప్పుడు ఎంతో ఉన్నత దశలో ఉంది. అందరూ దక్షిణాది సినిమాలనే చూడడానికి ఇష్టపడుతున్నారు. ఒకప్పుడు ఇక్కడి సినిమాలకి సరైన గుర్తింపు ఉండేది కాదు. కాబట్టి ఇదొక సర్కిల్ లాంటిది. రానున్న 5-10 ఏళ్లలో పరిస్థితులు మరోలా ఉండవచ్చు. బాలీవుడ్లో ఇప్పుడు ఒక లోటు ఏర్పడింది. ఆ లోటును తీర్చడానికి బాలీవుడ్లో కొత్త దర్శకులు పుట్టుకొస్తున్నారు. హిందీ చిత్ర పరిశ్రమ గొప్ప దర్శకులని ప్రేక్షకులకి పరిచయం చేయబోతుందని నమ్ముతున్నాను. కాకపోతే వాళ్ళు బయట వాళ్ళు అయి ఉంటారని అనిపిస్తోంది. బాహుబలి వలనే తెలుగు సినిమాతో పాటు దక్షిణాది సినిమాకి గుర్తింపు వచ్చింది. బాహుబలి గొప్ప సినిమా అవుతుందని హిందీ చిత్ర పరిశ్రమ అనుకోకపోయి ఉండొచ్చు. బాహుబలి వర్కౌట్ కాకపోయి ఉంటే ఎంతో మంది కెరీర్లు మునిగిపోయేవి. నిర్మాతలు ఇబ్బంది పడేవాళ్ళు. ఆ సినిమా కోసం ఒక్కొక్కరు 5 ఏళ్లు పనిచేశారు. ప్రతి ఒక్కరూ తమ స్థానం కోసం పోరాటం చేయాలి. హిందీ చిత్ర పరిశ్రమ కూడా తమ దారుల్ని కనుక్కొని ఉన్నతంగా ముందుకు సాగుతుందనే నమ్మకం ఉందని చెప్పుకొచ్చాడు.